బండ్రెడ్డి సుకుమార్ అనబడే కాకినాడ లెక్చరర్కు అప్పట్లో నెలసరి ఆదాయం 35 వేలు. ఆయన సినిమా డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్కు వచ్చి సహాయ దర్శకుడిగా పనిచేస్తుంటే నెలకి 2000 కూడా ఉండేది కాదు సంపాదన. అయినా సినిమా మాయలో పడ్డాడు సుకుమార్. ఆర్యాతో అడుగుపెట్టి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత ప్రేమ కథల మాస్టర్గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ప్రేమలో పడ్డాడా? ఆర్య విడుదల తర్వాత ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన ఒక అమ్మాయి స్నేహితురాలుగా హంసిని పరిచయం అయ్యింది. సినిమా డైరెక్టర్గా ఆమె ఎంత అమాయకంగా ఆలోచించిందో చూడండి. రైటర్ రాస్తాడు, నటీనటులు నటిస్తారు, కెమెరామెన్ షూట్ చేస్తాడు, కొరియోగ్రాఫర్ డాన్సులు చేయిస్తాడు, స్టంట్ డైరెక్టర్ ఫైట్స్ చేయిస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం సమకూరుస్తాడు, ఎడిటర్ ఎడిటింగ్ చేస్తాడు. మరి డైరెక్టర్ ఏం చేస్తాడు? చేయడానికి ఏముంది? బహుశా ఆ అమాయకతే డైరెక్టర్ సుకుమార్కి నచ్చిందేమో. ఆమెకు దర్శకుడి బాధ్యతలు ఎంత విశేషమైనవో వివరించే కార్యక్రమంలో ఒకరినొకరు అవగాహన చేసుకోవడానికి, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఈ ప్రేమికులకు 5 ఏళ్లు పట్టింది. మరి పెళ్లి తర్వాత ఆ 100% లవ్ కొనసాగిందా? చిన్న ఫ్లాష్ బ్యాక్. సుకుమార్ శ్రీమతితో కలిసి షాపింగ్ చేస్తున్నారు. భార్య ఒక చీర చూపించి ఎలా ఉంది అంటే బాగుందని చెప్పారు, తొందరగా షాపింగ్ నుంచి బయటపడొచ్చని. అయితే 100% లవ్ సినిమాలో ఒక సీన్లో తమన్నా వేసుకున్న డ్రెస్సు దర్శకుడు సుకుమార్కు నచ్చలేదు. ఇంకేదో చూపిస్తే అది నచ్చలేదు. దానివల్ల గంట సేపు షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ తమన్నా కోసం ఇంకో డ్రెస్ వచ్చింది. దాని గురించి తర్జనాభర్జనలు పడుతుంటే ఎవరో సైగ చేశారు. వెనక సతీమణి హంసిని. ఆమె కళ్ళల్లో ఒక ప్రశ్న. షాపింగ్లో ఒకసారి చీరను చూసేసి వెంటనే ఓకే చెప్పచ్చు, కానీ తమన్నా డ్రెస్ అంటే ఇంత శ్రద్ధ అన్నదే ఆ ప్రశ్న. డైరెక్టర్ గారికి మళ్ళీ సమస్య. ఆ అమాయకురాలను ఎలా కన్విన్స్ చేయాలి? సినిమా అన్నది అందమైన అబద్ధం, కానీ జీవితం అంటే నిజం కదా.